సారీ, యాక్చువల్గా ఒక అలారం పెట్టుకున్నాను నేను 8 o'clockకి. ఆ 8 o'clock అలారం మోగిందన్నమాట ఇప్పుడు. సో అందుకే వీడియో కట్ అయింది. అండ్ ఓల్డ్ రికార్డింగ్ ఉందో లేదు తెలియదు, మేబీ ఉంటుంది, నో ప్రాబ్లం. సో మన మైండ్ అనేది మనకి ఎన్నో థాట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. నేను యూజువల్గా దాన్ని దేంతో కంపేర్ చేస్తానంటే ఒక నీళ్ళ బావిలాగా అనుకోవచ్చు. అందులో లెట్సే ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయి అనుకుందాం. నువ్వు తీయకపోతే అవే ఉంటాయి నీళ్ళు అందులో, జస్ట్ సేమ్ వాటర్. బట్ నువ్వు ఆ బకెట్ నీళ్ళు తోడేస్తే ఇంకో బకెట్ నీళ్ళు ఊరుతాయి, మళ్ళీ ఆ బకెట్ నీళ్ళు కూడా తోడేస్తే ఇంకో బకెట్ నీళ్ళు ఊరుతాయి. అవి తోడగా ఇట్స్ ఇంకా స్పీడ్గా చాలా నీళ్ళు ఊరుతాయి అనమాట లోపల నుంచి. ఎవ్రీ వన్స్ మైండ్ ఈజ్ లైక్ లైబ్రరీ అంటారు కదా, ప్రతి ఒక్కరి మైండ్ కూడా ఒక లైబ్రరీ లాంటిది. చాలా థాట్స్ ఉంటాయి లోపల. మనం వినక అది చెప్పడం మానేస్తుంది మనకి. ఒక చిన్నపిల్లని చూడండి, అడుగుతూ ఉండండి, చిన్నపిల్లని ఏదైనా ఒక పాయింట్ అడుగుతూ ఉండండి, అది చెప్తూ ఉంటాడు మనకి. అదే వాడిని ఏదైనా చెప్తుంటే మహాడద్ర నువ్వు అని 2-3 సార్లు తిట్టామంటే వాడు చెప్పడం మానేస్తాడు. అంటే వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీ మనం చంపేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం చిన్నపిల్లలు మెయిన్గా వాళ్ళలో ఉన్న క్యూరియాసిటీని మనం చంపేస్తున్నాం. సో అందుకనే వాళ్ళు పెద్ద అయ్యేసరికి క్యూరియాసిటీ చచ్చిపోయి సొసైటీలో ఎలా బతకాలో అలా బతకడానికి కోసం రెడీ అయిపోతున్నారు అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. సో అది నా ఒపీనియన్. సో చిన్నపిల్లలు చాలా క్యూరియస్గా ఉంటారు, వాళ్ళ యొక్క క్యూరియాసిటీని మనం ఇంప్రూవ్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో నేను రీసెంట్గా రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే నా క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది అని రియలైజ్ అయ్యాను నేను. దానివల్ల ఒక్క బెనిఫిట్ ఏంటంటే చాలా విషయాలు మనకు చుట్టూ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఏది చేసినా సరే ఇది ట్రై చేద్దాం కదా, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చూడండి, చాలా క్యూరియస్గా ఉంటారు. ఏం చెప్పినా సరే అవునా, అలాగా, ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా అని రకరకాలుగా థాట్స్ ఇస్తూ ఉంటారు. సో ఆ క్యూరియాసిటీని చంపకూడదు అనమాట. ఆ క్యూరియాసిటీ మనం జస్ట్ నర్చర్ చేయాలి. నర్చరింగ్ అంటే నీళ్లు పోసి పెంచాలన్నమాట. చిన్నపిల్లలు ఉన్న క్యూరియాసిటీని పెంచితే పెద్దకి కూడా వాళ్ళు క్యూరియస్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు రకరకాల ఇన్నోవేటివ్ పనులు చేయగలరు అనమాట. నాకులాగా ఇలాంటి అనవసరమైన పనులు చేయరు కానీ, బట్ ఇన్నోవేటివ్ పనులు చేయగలరు. దే కెన్ డూ సమ్ గ్రేట్ థింగ్స్. బట్ అలా ఎప్పుడు చేయగలరు అంటే మనం వాళ్ళకి అది ఎలా చేసినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట వాళ్ళు చేయగలరా లేదా అనే పాయింట్. సో అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే నాకు క్యూరియాసిటీ ఉంది అని నేను రియలైజ్ అయ్యాను. అండ్ సో దానివల్ల ఏంటి లాభం చెప్పాను కదా, మనకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. క్యూరియాసిటీ ఈజ్ లైక్ ఎన్ ఇంటర్నల్ మోటివేషన్. నువ్వు ఏదైనా ఒక పని చేద్దామని వెళ్తే నీ క్యూరియాసిటీ నేను తీసుకెళ్తుంది అనమాట మన దగ్గరికి. సరే చెయ్యి, ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో చెప్పి చేయని చెప్తుంది అనమాట, మనకి ఎక్స్ట్రా మోటివేషన్ అది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే దానివల్ల మనకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ఏ పని చేద్దాం అన్ని ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. అదే ప్రాబ్లం. ఏ చేసిన అప్పుడు ఏది చూస్ చేసుకోవాలి, దానికి వచ్చి మన యొక్క అదర్ ఫ్యాక్టర్స్ మనం ఆలోచించుకోవడం మొదలుపెట్టాలన్నమాట. సో యాక్చువల్గా మై మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ వాక్ అండ్ టాక్ ఈజ్ టు ట్రై సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్. ఎందుకంటే నౌడేస్ అందరూ కూడా కంటెంట్ క్రియేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఫ్యాన్స్ ఎడిట్స్ ఉన్నాయి, థంబ్నెయిల్స్ పెడుతున్నారు. థంబ్నెయిల్స్ ఉండాలి, ఎడిట్స్ మినిమం లెవెల్లో లేకుండా ఫ్యాన్సీగా వెళ్ళిపోతున్నాయి అనమాట, ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతుంది. ఐ ఫెల్ట్ ఒక లైట్ హార్టెడ్గా, ఒక కాన్వర్సేషనల్గా ఎవరు వీడియోస్ పెద్దగా చేయట్లేదేమో అనిపించింది నాకు. మేబీ చేస్తూ ఉంటారు, కొన్ని క్రియేటర్స్ చేస్తూ ఉంటారు, చేయట్లేదేమో అనిపించింది. అందుకని నేను ఐ థాట్ టు ట్రై దిస్ వే. అండ్ మెయిన్ థింగ్ వచ్చి ఎడిటింగ్, పెద్ద ఫ్యాన్స్ ఎడిటింగ్ ఇప్పుడు చేయలేను. అండ్ వై కాంట్ వి జస్ట్ వాక్ అండ్ టాక్ అనిపించింది. జస్ట్ క్యాజువల్గా మన మనసులో ఉన్న కొన్ని మంచి విషయాలు మనం ఎందుకు చెప్పకూడదు, మనం ఎందుకు నలుగురితో షేర్ చేసుకోకూడదు అనిపించింది అన్నమాట. అండ్ లైక్ ఐ సెడ్ యెస్టర్డే, ఐ వాంట్ టు టాక్ అబౌట్ మల్టిపుల్ టాపిక్స్. ఎడ్యుకేషన్ కానీ, క్రియేటివిటీ కానీ,
దాని లైఫ్ గురించి కానీ చాలా టాపిక్స్ నేను యాక్చువల్గా మాట్లాడదాం అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది నేను ఈరోజే స్టార్ట్ చేశాను, నిన్నే స్టార్ట్ చేశాను అంటే యాక్చువల్గా కాదు. వీఆర్ కంటిన్యూస్లీ ప్రిపేరింగ్ ఫర్ అవర్ లైఫ్, వీఆర్ కంటిన్యూస్లీ ప్రిపేరింగ్ ఎక్స్క్యూజ్ మీ వీఆర్ కంటిన్యూస్లీ ప్రిపేరింగ్ ఫర్ అవర్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను అనమాట. సో నేను యాక్చువల్గా దీని వెనకాల నాకున్న మోటివేషన్ వచ్చి ఒకటి అన్ప్రిపేర్డ్ టాక్ ఎంతవరకు మనం ఇవ్వగలం అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. నేను రాత్రి గురించి చెప్పాను కదా, నాకు మెయిన్ ప్రాబ్లం ఏమనిపించిందంటే వెన్ ఐఎమ్ అబౌట్ టు డూ సంథింగ్ మై మైండ్ స్టార్ట్స్ ప్రిపేర్ మీ, అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దామని. సో అంత ప్రిపేర్ అయ్యి ఉండాలా అనిపించింది. మేబీ ప్రిపేర్ అవ్వడం ఇంపార్టెంటే, కానీ అది నేను డిస్టర్బ్ అయ్యి నిద్రపోలేని లెవెల్కి నేను తీసుకెళ్ళిపోయింది అనమాట. సో కొంతసేపు ఒరే బాబు కామవరా బాబు, అంత లేదులే, మనం క్యాజువల్గా మాట్లాడదాం, వాక్ అండ్ టాక్ గురించి చెప్దాం ఈరోజు అని మాత్రం అనిపించింది. సో మేబీ ఐ నీడ్ టు గివ్ వన్ టేక్ అవే. చిన్నపిల్లల్లో క్యూరియాసిటీ ఎలా మనం నర్చర్ చేయాలి అని మాత్రం ఆలోచించండి. వీ కెన్ టెల్ దెమ్ టు ఆస్క్ క్వశ్చన్స్. యూజువలీ చిల్డ్రన్ విల్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్. సో వాళ్ళని చాలా క్వశ్చన్స్ అడగమని చెప్పొచ్చు మనం. వాళ్ళు అడుగుతున్నప్పుడే మనం యాక్చువల్గా ఆ క్వశ్చన్లో కొన్నైనా మనం సమాధానం చెప్తే బాగుంటుంది అనమాట. 31 చిన్న కథ కాదని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో ఈ పాయింట్ బాగా చెప్తారు. ఆ అబ్బాయి మ్యాథ్స్ రాదు, వాడికి మ్యాథ్స్ అర్థం కాదు, కానీ ఎన్నో క్వశ్చన్లు అడుగుతుంటాడు. జీరోతో ఏమీ నేను ఈ సున్నాగాడు, నేను ఒకటి ఏమి నేను సున్నాగాడు నాతో మల్టిప్లై చేసి నన్ను ఎలా జీరో చేయగలడు అని చెప్పేసి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతారు అనమాట ఆ సినిమాలో. సో 0 × 1 0 ఎలా అయింది అనే ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో యాక్చువల్లీ వాళ్ళు మ్యాథ్స్ కూడా ఆన్సర్ చెప్పరు ఆ టైంలో, బట్ లేటర్ ఆన్ ఒక ఫిలాసఫికల్ ఆన్సర్ చెప్తారనమాట. నువ్వు ఎన్ని ట్రై చేసినా కూడా, నీ దగ్గర ఎన్ని అటెంప్ట్స్ ఉన్నా, నువ్వు ఎన్ని ట్రై చేసినా కూడా, నీ దగ్గర ఎన్ని ఐడియాస్ ఉన్నా కూడా, లెట్స్ టేక్ ఇట్ దిస్ వే, నీ దగ్గర 100 ఐడియాస్ ఉన్నాయి, కానీ నీ దగ్గర ఎగ్జిక్యూషన్ 0 ఉంది. అప్పుడు నీ ఫైనల్ రిజల్ట్ విల్ బి 0. సో నీ దగ్గర ఎన్ని ఐడియాస్ ఉన్నా, నీ దగ్గర ఎన్ని ఫిలాసఫీస్ ఉన్నా, నువ్వు ఎంత ట్రై చేసినా, నువ్వు ట్రై చేయకపోతే నీ రిజల్ట్స్ విల్ బి 0. అండ్ అందులో ఆ సినిమాలో క్లియర్గా వాళ్ళ అమ్మ ఏం ఎగ్జాంపుల్ ఇస్తుందంటే, నువ్వు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక గేమ్ ఆడతావు అనుకున్నావు, చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక గేమ్ ఆడతావు, ఎగ్జామ్ రాద్దామని చాలా ప్రిపేర్ అవుతావు, కానీ చివరికి వచ్చేసరికి నువ్వు భయపడే చేయడం మానేసావు అనుకో, ఎవరేమనుకుంటారో అని, లేదంటే మనకు వచ్చా రాదో అని మనం డౌట్ పడి ఎగ్జిక్యూషన్లో దిగడం మానేస్తే యువర్ రిజల్ట్స్ విల్ బి 0. ద రీజన్ కెన్ బి ఎనీథింగ్, బట్ యువర్ రిజల్ట్స్ విల్ బి 0. సో ఆ రకంగా చెప్పింది అనమాట. మల్టిప్లికేషన్ విత్ 0 అంటే అప్లికేషన్ చేయకపోవడం అని. నిన్న మా ఫ్రెండ్ చెప్పిన ఫిలాసఫీ గురించి చెప్పాను. ఏంటంటే పాయింట్, ఈవెన్ వైల్ వీఆర్ టాకింగ్, ఒక లైఫ్లో మనం ఏమేం చేయొచ్చు అని చెప్పడానికి చాలా రకాల ఫిలాసఫీస్ ఉన్నాయి, రైట్? బట్ మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే అప్లికేషన్. మీకు ఏదైనా ఒక విషయం చేయాలనిపిస్తే మినిమం ఎఫర్ట్ పెట్టేలాగా దాన్ని స్టార్ట్ చేస్తే చాలా బెటర్ అన్నమాట. మినిమం ఎఫర్ట్ పెట్టి స్టార్ట్ చేయాలి. జస్ట్ లైక్ నాకు మాట్లాడడం ఇష్టం, ఐ వాంట్ టు షేర్ అ లాట్ ఆఫ్ ఐడియాస్. ఇఫ్ ఐ హ్యావ్ టు సిట్ అండ్ మేక్ ఫ్యాన్సీ ఎడిట్స్, నేను కానీ ఫ్యాన్సీ ఎడిట్స్ చేస్తూ పెద్ద కాన్సెప్ట్ ఆలోచించి మాట్లాడాలని అనుకుంటే, నేను ఎన్నటికే కూడా మళ్ళీ ఈ కాన్వర్సేషన్ సిరీస్ స్టార్ట్ చేయలేనేమో నేను యాక్చువల్గా. ఓకే, రోజులో జస్ట్ ఒక 15 minutes 20 minutes స్పెండ్ చేసి నేను ఒక కాన్వర్సేషన్ సిరీస్ స్టార్ట్ చేయగలనా అని ఒక ఐడియాతోనే నేను ఇది స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో నాకు మాట్లాడడం ఇష్టం, కానీ ఎంత కష్టపడాలి, నేను చాలా సింపుల్గా చెప్తే సరిపోతుంది కదా అనిపించింది నాకు మెయిన్గా. సో అలాగా మనం చెయ్యాలనుకున్న విషయాన్ని చిన్న ఎఫర్ట్తో అయినా సరే స్టార్ట్ చేయాలన్నమాట. అప్లై చేయాలి, గ్యారంటీగా అప్లై చేయాలి దాన్ని. నిన్న మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, అప్లై చేయడం గురించి చెప్పాను. సో ఏ టూల్ ఉన్నా, ఏ ఐడియా ఉన్నా, ఏ ఫిలాసఫీ ఉన్నా, ఏమంటారు దాన్ని, ఏ ఫార్ములా ఉన్నా కూడా మనం అప్లై చేయడం ఇంపార్టెంట్ అనేది మెయిన్ పాయింట్.
ఎన్ని ఫిలాసఫీస్ ఉన్నాయి. ఎందుకు ప్రతిరోజు మోటివేషన్ వస్తుంది మనకి? ఎందుకు ప్రతిరోజు మోటివేషన్ క్లాసెస్ ఇస్తున్నారు? ఎందుకు ప్రతిరోజు ఎందుకు మనం మోటివేట్ అవుతున్నాం? ఇట్ ఈస్ లైక్ ఈరోజు చేయాలి ప్రతిరోజు మోటివేట్ అవుతున్నాం. ఇట్ ఈస్ లైక్ ఈరోజు సిగరెట్ మానేయాలి అన్నట్టుగానే ఉంటుంది యాక్చువల్గా. ఇఫ్ యూ క్లియర్లీ సీ దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఈరోజు సిగరెట్ మానేయాలి అనుకున్న ఏడో కూడా ఆ రోజు సిగరెట్ మానండి. యాక్చువల్గా ఏదో ఒక రోజు నువ్వు కింద పడేయాలి. సెకండ్ రోజు నువ్వు అనుకోకూడదు కదా నేను ఆల్రెడీ మానేశాను అనుకోవాలి నువ్వు, అంతే కదా. అలాగా ఈరోజు స్టార్ట్ చేద్దాం, గొప్పగా పెద్ద ప్లాన్లు స్టార్ట్ చేద్దాం అని అనుకోకుండా చిన్నగైనా పర్లేదు, పర్ఫెక్షన్ కోసం చూడకుండా చిన్నగైనా పర్లేదు మనం ఇంప్రూవ్ చేసుకుందాం. డే బై డే చిన్నగా స్టార్ట్ చేద్దాం. వితౌట్ ఎనీ మచ్ ప్లాన్ వీ కెన్ స్టార్ట్ స్మాల్ అండ్ వీ కెన్ ఈవెన్ మేక్ సమ్ డిఫరెన్స్ అనే ఫిలాసఫీ మైండ్లో పెట్టుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. ద సేమ్ థింగ్ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్ కాల్డ్ లీన్ స్టార్టప్. ఒకసారి లీన్ స్టార్టప్ అనే బుక్ ఒకసారి దానికి సమ్మరీ చూసి చూడండి, లేదా బుక్ చదివి చూడండి. అందులో అది చెప్తారనమాట, ఇఫ్ యూ హ్యావ్ ఏ బిగ్గర్ ప్లాన్, బిగ్గర్ బిజినెస్ ఐడియా ఇన్ యువర్ మైండ్, పెద్దగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా అది వర్కౌట్ అవుతుందో లేదో చిన్నగా ట్రై చేయండి అని చెప్తున్నారు అనమాట. చిన్నగా, లీన్ అంటే సన్నగా ఉంటుంది కదా, సన్నగా లీన్ అంటారు కదా. సో చిన్నగా ట్రై చేయండి, అది వర్కౌట్ అవుతుందో లేదో మీకే తెలుస్తుంది. కొంచెం ట్రై చేసి జనాల్లోకి తీసుకెళ్ళండి అంటారు అనమాట. ఆల్సో షో యువర్ వర్క్ అని ఇంకో బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్లో కూడా ఇలాగే చెప్తారనమాట. ఏమని అంటే, యూ స్టార్ట్ స్మాల్, యూ స్టార్ట్ పుట్టింగ్ సంథింగ్ ఆన్ ద టేబుల్. డే బై డే నీకు అదే నీకు అలవాటు అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. ఓకే, 11-12 నిమిషాలు 15 నిమిషాలు వచ్చేసింది అబ్బా ఈరోజు వీడియో. సో వాక్ అండ్ టాక్ ఎలా ఉంది మీరు ఆలోచించండి. నేను యాక్చువల్గా అన్ప్రిపేర్డ్ టాక్ ఇద్దామని అనుకుంటున్నాను. సారీ ఇఫ్ ఐ బ్లాబర్ ఇన్ బిట్వీన్. నోటుకు వచ్చినట్టు మాట్లాడుంటే ఏమనుకోకండి. మేబీ ఐ ఇంప్రూవ్ డే బై డే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్. బాయ్.